రవికాంత్, అసలు బస్తీ దవాఖానాల్లో తీవ్రమైన సిబ్బంది కొరత అయితే ఏర్పడింది. అండ్ అలాగే బస్తీ దవాఖానాల్లో ఎక్స్పైరీ డేట్ అయిపోయిన టాబ్లెట్స్ ఉన్నాయి. అవి వాడితే ప్రజల ప్రాణాల పరిస్థితి ఏంటి? వాటికి ఎవరు భరోసా ఏంటి? అసలు ఎలా ఉంది సిచ్యువేషన్ అసలు? సింధురా, మెడిసిన్ సంబంధించి కొరత, అందులోనూ ఎక్స్పైరీ డేట్ అయినవి. ఆసుపత్రుల్లోకి వచ్చేటప్పుడే చాలామందికి సంబంధించినటువంటి ప్రజలంతా కూడా వాళ్ళ నిస్సహాయత కనిపిస్తూ ఉంటుంది. బస్తీ దవాఖాన అంటే తమకు అందుబాటులో ఉండే ఆసుపత్రి. కాలినడకన వెళ్ళి వాళ్ళ సంబంధించినటువంటి ఏదైనా జబ్బుకు సంబంధించి డాక్టర్ చూపెట్టుకోవడము, అది ప్రాథమికంగా అక్కడ నయం అవుతుందా చూసుకుంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి అది కాస్త జబ్బు పెరిగినట్టయితే దానికి సంబంధించి ఇటు జిల్లా ఆసుపత్రికి కావచ్చు, ఇతర ఆసుపత్రులకు రిఫర్ చేయడం అనేది ఉంటుంది. ఏదైతే బస్తీ దవాఖానలో ఏర్పాటు చేసినప్పుడే అక్కడ సర్టిఫైడ్ డాక్టర్స్, నిపుణులైనటువంటి డాక్టర్స్ను ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ బస్తీ దవాఖానలకు రావాలంటే ప్రజలంతా కూడా బెంబేలెత్తిపోయే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. వర్షాకాలం సీజన్ కావడం, ఇటు జ్వరాల బారిన పడ్డ వాళ్ళు వస్తూ ఉన్నారు. దానికి తోడు ఇటు కుక్కకాట్లకు సంబంధించినటువంటి బాధితులు పెరిగిపోతూ ఉన్న పరిస్థితి ఇటు టౌన్స్లో చూస్తూ ఉన్నట్టయితే మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇటు బీపీకి సంబంధించి కావచ్చు, షుగర్కి సంబంధించి కావచ్చు, ఈ టెస్టులకు సంబంధించి ముఖ్యంగా కొంతమంది వృద్ధులు ఉంటారు. ఆ వృద్ధులకు సంబంధించి వాళ్ళు ఎక్కువ దూరం వెళ్ళలేరు. ఆ వెళ్ళలేనటువంటి వాళ్ళకి సంబంధించి దగ్గరే బీపీకి సంబంధించి కావచ్చు, షుగర్కి సంబంధించినటువంటి వాళ్ళకు సంబంధించిన జబ్బు ఉంటే వాళ్ళు వెళ్ళి తమకు సంబంధించినటువంటి మెడిసిన్ తీసుకొచ్చుకుంటూ ఉంటారు. అక్కడ కనీసం మందుల కొరత, ఆ కొరత ఉంటే మరోవైపు ఇటు ఎక్స్పైరీ డేట్ అయినవి ఇవాళ ప్రజల ప్రాణాలు గాల్లో కలిసే ప్రమాదం అయితే మనకు కనిపిస్తూ ఉంది. రైట్ రవికాంత్.